కూటమి సర్కార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను పక్కన పెట్టి సీమకు తీరని ద్రోహం చేసిందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి పలు రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపే ఈ ప్రాజెక్టును నిలిపివేయడం దారుణమని, తక్షణమే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులను కొనసాగించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన ఈ మధ్య 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల నేపథ్యంలో ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఆ పథకం ఎందుకు ఎలా అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అదైతే మాత్రం రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రం రాయలసీమకు జీవనాడి అనే అంశం స్పష్టం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేసి అక్కడ ఎక్కడికక్కడ పనులు ఆగిపోయి ఉన్నాయి. మరి కాలువ పూర్తి అయిపోయింది, పంప్ హౌస్ సంబంధించి పూర్తి అయినాయి, కొంత పనులు జరిగినాయి. ఈ పనులు జరగడం ద్వారా ఆ పెట్టిన పెట్టుబడులను అన్నీ వృధా కాకుండా తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి లోటు బడ్జెట్ అయినప్పటికీ కూడా కరోనా కష్టకాలంలో జగన్మోహన్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత కష్టపడి భర్తీ చేస్తే కనీసం దాని ఈరోజు నీరు గార్చే విధంగా తప్పుడు సంఖ్య శ్రమించి ఒక రాయలసీమలో పుట్టి బిడ్డగా ఇంత 40 సంవత్సరాల రాజకీయాన్ని ఉండడానికి ఈ స్థాయికి తెచ్చింది ఈ రాయలసీమ అయితే, ఈ తల్లికి రొమ్మగొడు గుద్దినట్టు నాడు ఎన్టీఆర్ రామారావుకు బిడ్డనిచ్చే విధంగా గుర్తున్నాడో ఈరోజు రాయలసీమ ప్రజలందరికీ కూడా అదే విధంగా గుర్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు మనం చూస్తున్నాం.